జూన్ 7 నుండి 14 రోజుల పాటు ఏపీలో యోగాంధ్ర నిర్వహించబోతున్నారు. జూన్ 21న యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని అమరావతిలో 25,000 మందితో చేపట్టనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మొత్తం 1 కోటి మంది పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 1000 మందితో జిల్లా కేంద్రాలలో యోగా ఈవెంట్స్ నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఈ కార్యక్రమాలను చేపడతారు. ఇక ఏపీలో యోగాంధ్ర 2026 కార్యక్రమం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. గుడ్ మార్నింగ్ లక్ష్మి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర 2026కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే నిర్వహించేందుకు కూడా మంత్రులు అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జూన్ 7 నుంచి కూడా 14 రోజుల పాటు 7 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే గుంటూరు ఇది విజయవాడకు సంబంధించి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ నదీ ప్రాంతంలో కృష్ణా నది మీద ఏదైతే బ్రిడ్జి నిర్మించారో ఆ బ్రిడ్జి మీద ఈసారి యోగాంధ్ర నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. 21వ తారీఖున భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని కృష్ణా నది వంతెన మీద కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. అలాగే అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు అటు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు కూడా పాల్గొనేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక జిల్లా టీమ్ గా 14 రోజులు యోగాంధ్ర నిర్వహిస్తారు. ఈ జిల్లా యోగాంధ్ర నిర్వహించిన ఏదైతే ఒక గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా గతంలో విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి మోడీని పిలిపించి అక్కడ యోగాంధ్ర చేసి దాన్ని గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా నిర్వహించడం జరిగింది. అదే దాంట్లో ఈసారి కూడా ఈ రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోని 2 ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో 56 టూరిస్ట్ కేంద్రాల్లో ప్రత్యేక సెషన్స్ కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి యోగాంధ్రకు సంబంధించి 14 రోజుల పాటు ఏదైతే పార్కులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు వీటన్ని ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించేందుకు ఇప్పటికే ట్రైనీలకు కూడా కొంతమందిని ఏర్పాటు చేయటం జరిగింది. యోగాపై మంత్రి సత్యనారాయణ రాజు కూడా ప్రత్యేక వీడియో కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యోగా న్యాచురోపతి విభాగ సలహాదారుడు మంత్రి సత్యనారాయణ రాజు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పోస్టర్ కూడా నిన్న ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. శిక్షణకు తాను చేపట్టినటువంటి 90 ఆసనాలు, వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాలకు సంబంధించి వీడియోలు, రోజువారీ సాధన అంటే ప్రతిరోజు యోగా అవసరం అంటూ కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పిన నేపథ్యంలో ఈరోజు యోగా సంబంధించి ప్రతిరోజు చేసే యోగాసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ప్రాణాయామం సంబంధించి 7 వీడియోలు, యోగా సందేహాలు, ప్రశ్నలకు సంబంధించి ఇవన్నీ కూడా మంత్రి సత్యనారాయణ రాజు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ సమీక్ష సమయంలో మంత్రి నారాయణ, సత్యకుమారు, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏదైతే 21వ తారీఖు నిర్వహించే యోగాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.